మూషికం ఏ దేవుని యొక్క వాహనం? వినాయకుడు, అయ్యప్ప స్వామి, స్కందుడు, హనుమంతుడు. మూషికం అంటే ఎలుక, వినాయకుడి యొక్క వాహనం. అయ్యప్ప స్వామి యొక్క వాహనం ఏది? పులి, గుర్రం, నెమలి, గ్రద్ద. అందరూ అనుకున్నట్లు అయ్యప్ప స్వామి వారి వాహనం పులి కాదు. పులిపాలు తేవడానికి ఇంద్రుడు పులిగా మారినప్పుడు ఆ పులి మీద అయ్యప్ప స్వామి తమ రాజ్యానికి వచ్చాడు. అయ్యప్ప స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం పైన ఉన్న వాహనం గుర్రం. అంతేకాకుండా అయ్యప్ప స్వామికి సంబంధించిన స్తోత్రాలు, పాటలలో అయ్యప్ప స్వామి యొక్క వాహనం గుర్రంగా చెప్పబడినది. ప్రక్క చిత్రంలో చూపించిన జంతువు ఏ దేవుని యొక్క వాహనం? అగ్నిదేవుడు, వాయుదేవుడు, శనిదేవుడు, కుబేరుడు. పొట్టేలు అగ్నిదేవుని యొక్క వాహనం. శనిదేవుని యొక్క వాహనం ఏది? చిలుక, కాకి, నెమలి, గుడ్లగూప. శనిదేవుని యొక్క వాహనం కాకి. ప్రక్క చిత్రంలో చూపించిన పక్షి ఏ దేవుని యొక్క వాహనం? వినాయకుడు, అయ్యప్ప స్వామి, స్కందుడు, హనుమంతుడు. నెమలి స్కందుడి యొక్క వాహనం. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడు. ఇంద్రుని యొక్క వాహనం ఏది? ఐరావతం, నంది, దున్నపోతు, ఏనుగు. ఐరావతం మరియు ఏనుగు. ఇక్కడ 2 సమాధానాలు కరెక్టుగా ఉన్నాయి. ప్రక్క చిత్రంలో చూపించిన పక్షి ఏ దేవత యొక్క వాహనం? గంగాదేవి, లక్ష్మీదేవి, యమునాదేవి, పార్వతీదేవి. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ. ప్రక్క చిత్రంలో చూపించిన పక్షి ఏ దేవుని యొక్క వాహనం? బ్రహ్మ, విష్ణు, మన్మధుడు, నారదుడు. మన్మధుడు. చిలుక మన్మధుడు యొక్క వాహనం. నరుడిని వాహనంగా కలిగిన దేవుడు ఎవరు? అగ్నిదేవుడు, వాయుదేవుడు, శనిదేవుడు, కుబేరుడు. కుబేరుడు. నరుడు యొక్క వాహనం కుబేరుడు. ప్రక్క చిత్రంలో చూపించిన పక్షి ఏ దేవుని యొక్క వాహనం? బ్రహ్మ, విష్ణు, మన్మధుడు, నారదుడు. బ్రహ్మ. హంస బ్రహ్మ యొక్క వాహనం. గంగాదేవి వాహనం ఏది? జింక, హంస, మకరం, మేక. మకరం. ప్రక్క చిత్రంలో చూపించిన జంతువు ఏ దేవుని యొక్క వాహనం? యముడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణుడు. యముడు. ఇది యముడి యొక్క వాహనం దున్నపోతు. సరస్వతి దేవి యొక్క వాహనం ఏది? హంస, చిలుక, నెమలి, గ్రద్ద. సరస్వతి దేవి యొక్క వాహనం హంస లేదా నెమలి. కొన్ని పురాణాల ప్రకారం నెమలి కూడా సరస్వతి దేవి యొక్క వాహనం. మేషమును వాహనంగా కలిగిన దేవుడు ఎవరు? యముడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణుడు. అగ్నిదేవుడు. మేషం అనగా పొట్టేలు. పొట్టేలును వాహనంగా కలిగిన దేవుడు అగ్నిదేవుడు. వరుణదేవుని వాహనం ఏది? మొసలి, హంస, మకరం, మేక. వరుణదేవుని వాహనం మొసలి. దీనిని మకరం అని కూడా అంటారు. హనుమంతుని వాహనం ఏది? ఒంటె, కోతి, పులి, సింహం. ఒంటె. ప్రక్క చిత్రంలో చూపించిన జంతువు ఏ దేవుని యొక్క వాహనం? చంద్రుడు, సూర్యుడు, బుధుడు, గురుడు. జింక చంద్రుడి యొక్క వాహనం. కొన్ని పురాణాల ప్రకారం 10 గుర్రాలు కలిగిన రథం కూడా చంద్రుని యొక్క వాహనం అని చెప్పబడినది. మహిషమును వాహనంగా కలిగిన దేవుడు ఎవరు? యముడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణుడు. మహిషం అనగా దున్నపోతు. దున్నపోతు వాహనం కలిగిన దేవుడు యముడు. నిరుతి వాహనం ఏది? ఒంటె, గుర్రం, దున్నపోతు, ఏనుగు. నిరుతి అనే దేవుడు నైరుతి దీపు యొక్క అధిపతి. ఇతని యొక్క వాహనం గుర్రం. శ్రీ మహావిష్ణువు వాహనం ఏది? గరుడపక్షి, గ్రద్ద, గరుత్మంతుడు, పైవన్ని. శ్రీ మహావిష్ణువు వాహనం గరుడపక్షి మరియు గ్రద్ద, గరుత్మంతుడు, పైవన్ని. ఆదిత్యుని వాహనం ఏది? 8 గుర్రాల రథం, 7 గుర్రాల రథం, 10 గుర్రాల రథం, 9 గుర్రాల రథం. 7 గుర్రాల రథం ఆదిత్యుని వాహనం. ఎద్దును వాహనంగా కలిగిన దేవుళ్ళు ఎవరు? శివుడు, శక్తి, బ్రహ్మ, నారదుడు. శివుడు మరియు శక్తి. గాడిదను తన వాహనంగా కలిగిన దేవత ఎవరు? గంగమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, శీతలాదేవి.
గాడిదను తన వాహనంగా కలిగిన దేవత పోచమ్మ. ఈమెకి మరో పేరే శీతలాదేవి. ప్రక్క చిత్రంలో చూపించిన జంతువు ఏ దేవుని యొక్క వాహనం? భైరవుడు, నారదుడు, మన్మధుడు, హనుమంతుడు. కుక్క భైరవుని యొక్క వాహనం.